రాజేష్ గారు, మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల భాగం లేదు, ఈవీ బస్సులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా డ్రైవర్లని ప్రైవేటు వ్యక్తులను తీసుకోవాలన్న క్లాజ్ ఏదైతే ఉందో దాని మూలంగానే ఇదంతా వచ్చింది, ఈ రగడంతా వచ్చిందని భావించవచ్చా? ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం ద్వారా ప్రతి రాష్ట్రానికి ఇన్ని బస్సులు కేటాయిస్తున్నారు. ఎందుకోసం అంటే పర్యావరణ పరిరక్షణానికి, లేకపోతే నగరాలు కాలుష్యమవుతున్నాయనే ఒకే ఒక్క గొప్ప సంకల్పంతో ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం అమల్లోకి వచ్చింది. అందులో భాగంగానే మనకు 1050 బస్సులు మనకు అలాట్ అయినాయి. ముఖ్యంగా 11 నగరాలకు సంబంధించి 750 బస్సులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థాన ఆ ఘాట్ రోడ్డుకు సంబంధించి 350 బస్సులు అలకేట్ అయినాయి. దాంట్లో ఎటువంటి దురుద్దేశాలు లేకపోతే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడము ఇటువంటివన్నీ ఏ కండిషన్స్ లేవండి. కండిషన్స్ అన్కండిషనల్స్. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీకి కేటాయించేవి ఈ బస్సులు అనేది కేంద్ర ప్రభుత్వం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది మనకి ఇంకా ఇంతకు ముందే రావాల్సింది, కొద్దిగా లేట్ అయింది ఈ 1150 బస్సులు. అంతేగాని దీంట్లో ప్రైవేటీకరణ చేస్తారు. ప్రధానమంత్రి పథకం కింద ఈ రాష్ట్రానికి బస్సులు వస్తున్నాయి, దాన్ని కానీ రాజకీయానికి వాడుకొని ఇది ఎంతగా ప్రైవేట్ పరం అయిపోతుంది, ఇంకా ఈ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ అయిపోతాయి. ఇంకా మెడికల్ కాలేజీల గురించి చెప్పారు. మెడికల్ కాలేజీ గురించి ఇంకా మనం మాట్లాడితే చాలా ఉంది. అది ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం మోహన్ రెడ్డి అన్న. అది దాని లోతుగా పోతే చాలా ఉన్నాయి. అవి ఈ సబ్జెక్ట్ కాదు. అది వచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాము. విత్ ఎవిడెన్స్ తో సహా ఎన్ని హాస్పిటల్స్ కంప్లీట్ చేశారు, ఎన్ని ఈ పొద్దు లైవ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని మొండిగోడలకు పరిమితమైనవి మాకు తెలుసు. లైవ్ లో పోయి మనం పరిశీలన కానీ చేద్దాం. దాని గురించి కాదు, ఇదంతా అభూత కల్పన, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఏ సహాయం చేసినా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ పరిశ్రమ వస్తుందని తెలిసినా ఇటువంటి దుష్ప్రచారాలు సాక్షి ఛానల్ ఒకటి పెట్టుకొని, సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏది అవసరమో అదే రాస్తారు. ప్రజల అవసరాలు పట్టించుకునే పరిస్థితిలో వీళ్ళు ఏమాత్రం లేరు, చిత్తశుద్ధి లేదు. దీని పినాకిల్ ఇండియా సంస్థకు బస్సులు మనకు ఇవ్వడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు, కానీ తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తారు. పినాకిల్ ఇండియా సంస్థకే ఇచ్చేస్తున్నారు, లేకపోతే ఉద్యోగులందరినీ తీసేస్తున్నారు. ఆ బస్సులు 1150 బస్సుల్లో మొత్తం ప్రైవేట్ ఉద్యోగస్తులే ఉంటారనేది ఎంత దుర్మార్గంగా ఉందంటే ఎటువంటి సంబంధం లేదు. అంత ఆర్టీసీ వాళ్ళే, మన ఉద్యోగులే. గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేట్ పరం కాదు, ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారు. వాళ్ళకు ఆ బస్సులు ఎలా నడపాలి, ఎంత ఛార్జింగ్ దీనికి అవసరము, అన్ని ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇస్తారు. పకడ్బందీగా అమలు కావాలా, పర్యావరణాన్ని పరిరక్షించాలా ఈ దేశంలో. ఎందుకంటే వాతావరణం కలుషితం అయిపోతుంది ఎక్కడ చూసినా. అందుకోసము మనకు వివిధ రోగాలకు బారిన పడుతున్నాము. అందుకోసం దాన్ని తగ్గించాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో రాబోయే 5-10 సంవత్సరాలలో ఇంధనం సమస్య ఉండకోకుండా, మనం ఇంధనం మీద ఎక్కువ ఆధారపడుకోకుండా ఈ ఎలక్ట్రిక్ ద్వారానే మనం ఎక్కువ లైవ్ లేక రావాలా, ప్రజలకు అందించాలా. అప్పుడే మనం ఆర్థికంగా కానీ దేశం 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా ముందుకెళ్లాలనే దాంట్లోనే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు రాష్ట్రాలకు తప్ప ఇవన్నీ చేస్తున్న దుష్ప్రచారాలు కానీ వీళ్ళు చెప్తున్న మాటలు కానీ ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఉద్యోగులకు మరొకసారి చెప్తున్నాం, సోదరులారా, మీకు ఎటువంటి భయము అవసరం లేదు. మీరు ఇటువంటి కొంతమంది వ్యక్తుల మాటలు నమ్మి కొన్ని పేపర్లు ఛానళ్లను చూసి మీరు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకండి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సమస్య లేదు. కొనుగోల నారాయణ గారి మాటలను వక్రీకరించి ఆయన ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఆయన ఏది దాన్ని తీసుకోకుండా దాంట్లో కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని ఈ విధంగా దుష్ప్రచారం చేయడము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏది అవసరమో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు డబుల్ ఇంజిన్ సర్కారే ఇది ఖచ్చితంగా అందిస్తుంది. మేము ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెనకడిగేసే పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఫలప్రదంగా సంక్షేమ, అభివృద్ధి అన్ని ప్రతి ఒక్కటి నడుస్తున్నాయి. దానికి అనుగుణంగానే మేము ఈరోజు నడుచుకుంటున్నాం. కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎలాంటి దుష్ప్రచారాలు, ఎంతమంది మామూలు ఉద్యోగులందరినీ మీరు రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకురావాలనుకుంటున్నారు. విద్యులు, అక్కడ చదువుకున్న వాళ్ళు, ఐటీఐ డిప్లొమా చేసిన టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు, అందరికీ తెలుసు. దీంట్లో ఎటువంటి
ఇది భేదాలు లేవు. ఖచ్చితంగా Right. ఇది ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాను. రైట్ రాజేష్ గారు.